ప్రార్థనకు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు 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 నాయనా. అయ్యా, నా ప్రార్థన మీరు ఎప్పుడు ఆలకిస్తూనే ఉన్నారు, మాకు సహాయం చేస్తూనే ఉన్నారు. ప్రతి ఇబ్బందిలో, ప్రతి సమస్యలో, ప్రతి వ్యాధిలో, ప్రతి బాధలో నైనా, ప్రతి దురాత్మల శోధనలో మీరు మాకు సహాయం చేస్తూనే ఉన్నారు. వాటిని పారదోలుతూనే ఉన్నారు నైనా, వాటి నుండి మమ్మల్ని విడిపిస్తూనే ఉన్నారు. తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఏసన్న గారి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏసన్నకు నీ వాక్య జ్ఞానం దయచేనైనా, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, సువార్త వాక్యము అనుగ్రహించినైనా, వాక్యమును హృదయంలో ముద్ర వేయినైనా, ఈ యొక్క కృపాకాలానికి నీ రాకడకు కావలసిన వాక్యాలన్నీ కూడా ఆయనకు అనుగ్రహించినైనా. అయా, నీ దాసుని యొక్క హృదయంలో నీ వాక్యమును నిలపండి తండ్రి. సమయోచితంగా జ్ఞాపకం చేయండి ప్రభువా. నీ దాసుని మీరు స్వస్థపరచాలని ప్రార్థన చేస్తున్నాను. శరీరంలో ఉన్న వ్యాధులను, రోగాలను తొలగించండి నాయనా. మీరు పొందిన గాయాల ద్వారా ఆయనకు స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు పొందిన గాయాల ద్వారా ఆయనకు స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు అనుభవించిన దారిద్ర్యం వలన ఈ బిడ్డను ధనవంతునిగా చేయమని ప్రార్థిస్తున్నాను. నాయనా, మీరు మా దారిద్ర్యతను అనుభవించి మమ్మల్ని ధనవంతులుగా చేసి ఉన్నారు తండ్రి. నీ దాసుని కూడా ధనవంతునిగా చేయమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయంగా మా రోగమును నువ్వు భరించావు నైనా తండ్రి. మత్తయి సువార్త 10వ అధ్యాయం చివరి వచనాల్లో మీరు చెప్పారు, నిశ్చయంగా మా రోగమును నువ్వు భరించావు నైనా. అయ్యా తండ్రి, నిశ్చయంగా మా రోగమును నువ్వు భరించావు తండ్రి. నీకు స్తోత్రాలనైనా. మరి తండ్రి, నీ దాసుని నైనా ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రమునైనా. నీ దాసుని శరీరంలో ఉన్న వ్యాధిని, రోగమును, బాధను తీసేయండి నైనా. యేసన్నకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఇద్దరు కుమారులకు మారు మనసు రక్షణ దయచేయండి నాయన. ఇచ్చిన అక్కగారికి, బావగారికి రక్షణ దయచేయండి నాయన. అల్లుళ్లకు నాయన, మరి కోడళ్ళకు కూడా రక్షణ దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, జయన్న గారిని స్వస్థపరచండి, జయన్న భార్యను స్వస్థపరచండి, వారి పిల్లలను స్వస్థపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాను నాయనా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. తండ్రి, ఈ యొక్క వైఎస్ నగర్లో, నందమూర్ నగర్లో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించండి నైనా. ముఖ్యంగా నిన్ను నమ్మిన బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు మంచి జ్ఞానము, వివేచన, ఆలోచన, తెలివి, కృపావరాలు, ఆత్మఫలాలు, జ్ఞాన వివేచన, ఆత్మను వారికి అనుగ్రహించునైనా. దీన మనస్సును వాళ్ళకు దయచేనైనా. సాత్వికం వాళ్ళకు దయచేనైనా. తగ్గింపు స్వభావం వాళ్ళకు దయచేనైనా. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడునని లేఖనంలో రాయబడింది కదా నాయనా. మరి తను తాను తగ్గించుకునేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. తను తాను హెచ్చించుకునేటువంటి వారిని తగ్గించబడుతూ ఉన్నారు నైనా. వాళ్ళు హెచ్చించుకోకుండా ఉండేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అవును తండ్రి నైనా, ఎంతోమంది తమ తాము హెచ్చించుకొని ఈరోజునైనా ఎందుకు పనికి రాకుండా అయిపోయారు నైనా. తండ్రి, వాళ్ళను జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. అభిషక్తుని 3 సంఘాల్లో ఉన్న బిడలకు దీన మనస్సు దయచేనైనా. సాత్వికము దయచేనైనా. వినయము, విధేయత, అనుకువ దయచేనైనా. ప్రేమ, దయాగుణం, క్షమాగుణం, త్యాగం దయచేనైనా. మంచితనం, విశ్వాసము దయచేనైనా. ఆశా నిగ్రహం వాళ్ళకి దయచేనైనా. దయాలుత్వం వారికి దయచేనైనా. అయా తండ్రి నైనా, ప్రభువా, మరి ప్రతి ఒక్క బిడ్డను నీ స్వాధీనంలో ఉంచుకోండి నైనా. అయా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నైనా. తండ్రి నైనా, ప్రభువా, ఏ విషయంలో కూడా చింతించకుండా కేవలం ప్రార్థన, విజ్ఞాపనలు చేయుటకు నైనా నీ కృప వాళ్ళకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ చింత యావత్తు నా పైన వేయండి అన్నావు తండ్రి. మరి నైనా ప్రభువా, వారి చింత యావత్తు నీ పైన వేసి నిన్ను ప్రార్థించే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాను. కృష్ణవేణమ్మ గారిని, లక్ష్మీదేవక్క గారిని, వరాలక్క గారిని, దీనమ్మక్క గారిని, అభిషేకమ్మ గారిని నైనా, సంతోషమ్మ గారిని తండ్రి, నాయన సుబ్బరాయుడన్న గారిని, దావీదును,
నైనా విష్ణును, పవన్ను, నైనా సొలొమోన్ను, నైనా ప్రభా మరి తండ్రి సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించినైనా, అక్కడ రాయపాల్లో సంఘానికి వస్తున్న ఆశీర్వాదమ్మను, కళ్యాణ్ను, కాంతును, నైనా ప్రభా మరి తండ్రి నైనా అన్నమ్మ గారిని, సరోజమ్మ గారిని, ఇమ్మానుయేల్ను, లూర్దమేరక్కను, నైనా సమర్పణను, నైనా ప్రభా అలాగే తండ్రి నైనా గొప్ప దేవానికి స్తోత్రములు, నైనా మనోహర్ సాంసన్ను, నైనా ప్రభా ఏంజల్ స్వరూపాను, నైనా మరి ప్రభా అక్కడికి వెళ్తున్నటువంటి శుభమ్మక్క గారిని, నైనా అక్కడ ప్రార్థనకు వెళ్తున్నటువంటి నైనా ప్రభా నా తండ్రి గొప్ప దేవానికి స్తోత్రం, నైనా శుభమ్మక్క గారిని నైనా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. తేళ్లపురికి వస్తున్న పుల్లయ్యను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకుని అయినా లక్ష్మమ్మ గారిని, ఆమె కుమారులను జ్ఞాపకం చేసుకుని అయినా సంగీతరావును, సరోజమ్మను జ్ఞాపకం చేసుకుని అయినా ప్రభా, దినేష్ను, మల్లేశ్వరిని జ్ఞాపకం చేసుకుని అయినా ప్రభా, నైనా ప్రభా మరి రమేష్ను జ్ఞాపకం చేసుకుని అయినా, మల్లేశ్వరిని జ్ఞాపకం చేసుకుని అయినా, దినేష్ను జ్ఞాపకం చేసుకుని అయినా వాళ్ళందరినీ మారు మనసు రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నైనా నిజమైన దేవుణ్ణి వాళ్ళు తెలుసుకునేందుకు నీ కృప వాళ్ళకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నైనా నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. నైనా రాయపాడు మందిరం చుట్టూ 2 కిలోమీటర్ల వరకు దుష్ట శక్తులు సంచరించకుండా సాయించినైనా, తేలపురి మందిరం చుట్టూ 2 కిలోమీటర్ల పాటు నైనా దుష్ట శక్తులు సంచరించకుండా సాయించినైనా, తేలపురి గ్రామ ప్రజలందరినీ కూడా రక్షించండి. రాయపాడు గ్రామ ప్రజలను రక్షించండి. ఈ నందమూరి నగర్, వైఎస్ నగర్ ప్రజలను కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. నైనా ఏ ఒక్కరు నశించి నరకాగ్నిలో పడకుండా సహాయించినైనా, ఎంతోమంది మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ధైర్యం లేక, విశ్వాసం లేక, బ్రతుకు భయంతో, చావు భయంతో నైనా బ్రతుకుతూ ఉన్నారు తండ్రి. వాళ్ళందరికీ నీ దర్శనం అనుగ్రహించినైనా, నీ వెలుగు వాళ్ళ మీద ప్రకాశింపజేసి వాళ్ళను ధైర్యవంతులుగా, శక్తివంతులుగా నైనా బలవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. నైనా అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రం. నైనా వసంతన్నను దర్శించినైనా, మరి అతని యొక్క 4 కుమార్తెలను, అల్లుని, మనవరాలను జ్ఞాపకం చేసుకునైనా, అక్కగారిని జ్ఞాపకం చేసుకునైనా, వసంతన్న యొక్క తండ్రి కుమార్తెలను జ్ఞాపకం చేసుకునైనా, వసంతన్నకు నైనా సంపూర్ణ ఆరోగ్యము, దీర్ఘాయుష్యును దయచేనైనా, వసంతన్న నడుము నొప్పిని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే మణిని, ప్రసన్నను జ్ఞాపకం చేసుకోండి. మణిని, శోభను జ్ఞాపకం చేసుకోండి. ప్రసన్నను జ్ఞాపకం చేసుకోండి నైనా. తండ్రి స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకోండి నైనా. ఆ కుటుంబాన్ని అంతా కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మరి తిరుపతిలోనైనా మరి శోభ, మణి ఇద్దరు కూడా చదువుకుంటూ ఉండగా వాళ్ళకు తోడైందండి నైనా. వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచినైనా, వాళ్ళకు కంచె కాపుదల భద్రత కలుగజేయమని ప్రార్థిస్తున్నాను నైనా. వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు, 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 స్తోత్రం నైనా. అయ్యా స్తుతి నైనా, స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం నైనా. అయ్యా తేలపురి సంఘంలో, రాయపాడు సంఘంలో, నందమూరి నగర్ సంఘంలో బుధవారము, శుక్రవారం, ఆదివారం జరుగుతున్న ప్రార్థన కూడికలను అద్భుతంగాను, నీ నామానికి మహిమకరంగాను జరిగించండి నైనా. ఈ కూడిక ద్వారా నా తండ్రి ప్రపంచ దేశాలు ఆశీర్వదించబడాలనైనా. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలనైనా. సృష్టి ఏదో, సృష్టికర్త ఎవరో తెలుసుకునే భాగ్యమును ప్రతి మానవునికి కలుగజేయమని ప్రార్థిస్తున్నాను నైనా. నిజమైన దేవుడు ఎవరు అని ప్రతి మనుషుడు ఒక ప్రశ్న వేసుకొని నైనా అన్వేషించడానికి సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అవును తండ్రి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిజమైన దేవుడు ఎవరు అని అన్వేషించేటువంటి కృపను నైనా ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. పెద్ద హుసేనమ్మ గారిని, చిన్న హుసేనమ్మ గారిని, సిద్ధయ్యను, మౌనికను, మనుష్యాను, సాదియాను, చిన్న పాపను నైనా, సాలమ్మను, గోకారిని, పెద్ద కాసిమును, చిన్న కాసిమును అయా పరిపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాను నైనా. మా భాషను తండ్రి, అలాగే అర్షియాను నైనా, మరి షాయిను రక్కను పరిపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాను నైనా.
వాళ్ళకు నిజమైన దేవుని శక్తిని వాళ్ళకు కనపరచునైనా, నీ వెలుగు వాళ్ళ మీద ప్రకాశింపచేయనైనా. వాళ్ళ మనోనేత్రాలు తెరవండి ప్రభా, తెరవమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీకు వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రం నాయనా. అయా స్తోత్రం నాయనా. ఇజ్రాయేల్ అన్నను, జ్ఞానమ్మక్కను, నసీమాను, నజీరాను దర్శించినైనా. సోమవారం నుంచి శనివారం వరకు వాళ్ళకు పనులు దొరికేందుకు సాయించినైనా. ఆదివారం ఆరాధనకు వచ్చి నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీ నామాన్ని గణపరిచేటువంటి బిడ్డలుగా చేయండి నైనా. నీ వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా చేయండి నైనా. నీ శరీరంలో, నీ రక్తంలో పాలు పంచుకునే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా ప్రతి ఆదివారం నైనా ప్రతి ఒక్క బిడ్డను నీ ఆధీనపరుచుకొని వారం రోజులు నీ ఆధీనంలోనే ఉంచుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాను నైనా. ఆదివారం నుండి మరలా ఆదివారం వరకు నీ స్వాధీనంలో ఉంచుకోండి నైనా. ప్రతి ఆదివారం నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో నైనా వారు నీ శక్తితో, నీ ప్రభావంతో, నీ మహిమతో, నీ జీవంతో, నీ ఆత్మతో, నీ వాక్యముతో నింపబడి శక్తివంతులై నైనా మరి లోకంలో జ్యోతుల వలె వెలగాలనైనా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ లోకంలో నైనా నీకు సాక్షులుగా నిలవాలనైనా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రం నైనా. స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం. యేసు ప్రభువా నీకు స్తోత్రం నైనా. 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 రాజులకు రాజా 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 నీకు స్తోత్రం ప్రభువా. 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 ప్రభువులకు ప్రభువా నీకు స్తోత్రం నైనా. 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 స్తోత్రం నైనా. ప్రభువులకు ప్రభువా నీకు స్తోత్రం నైనా. సర్వాధికారమున్న దేవానికి స్తోత్రం నైనా. సర్వాధికారమున్న యేసు ప్రభువానికి స్తోత్రం నైనా. సర్వాధికారి అయిన యేసుక్రీస్తు 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 ప్రభువానికి స్తోత్రం నైనా. సర్వాధికారి అయిన యేసు ప్రభువానికి స్తోత్రం నైనా. సర్వాధికారి అయిన యేసు ప్రభువానికి స్తోత్రం నైనా. సర్వాధికారి అయిన యేసు ప్రభువానికి స్తోత్రం నైనా. సర్వశక్తి గల దేవానికి 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 స్తోత్రం నైనా. ఎల్ షద్దాయి నీకు స్తోత్రం నైనా. ఎల్ షద్దాయి నీకు స్తోత్రం నైనా. ఎల్ షద్దాయి నీకు స్తోత్రం నైనా. సర్వశక్తి గల దేవానికి 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 స్తోత్రం నైనా. మొదటివాడ కడపటివాడా నీకు స్తోత్రం ప్రభా. 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 మొదటివాడ కడపటివాడా నీకు స్తోత్రం నైనా. ఆది అంతమునైన దేవానికి స్తోత్రం నైనా. ఆది అంతమునైన దేవానికి స్తోత్రం నైనా. ఆది అంతమునైన యేసు ప్రభువానికి స్తోత్రం నైనా. ఆది అంతమునైన యేసు ప్రభువానికి స్తోత్రం నైనా. ఆది అంతమునైన యేసు ప్రభువానికి స్తోత్రం నైనా.
ఆది అంతమునైన యేసు ప్రభువా నీకు స్తోత్రం నైనా. భూమి మీదను పరలోక రాజ్యములోను సర్వాధికారమున్న యేసు ప్రభువా నీకు స్తోత్రం నైనా. భూమి మీదను పరలోక రాజ్యములోను సర్వాధికారమున్న యేసు ప్రభువా నీకు స్తోత్రం నైనా. భూమి మీదను పరలోక రాజ్యములోను సర్వాధికారమున్న యేసు ప్రభువా నీకు స్తోత్రం నైనా. భూమి మీదను పరలోక రాజ్యములోను సర్వాధికారమున్న యేసు ప్రభువా నీకు స్తోత్రములు. భూమి మీదను పరలోక రాజ్యములోను సర్వాధికారమున్న యేసు ప్రభువా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. భూమి మీదను పరలోక రాజ్యములోను సర్వాధికారమున్న యేసు ప్రభువా నీకు స్తోత్రములు. పాతాళపు తాళపు చెవులు కలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు నైనా. పాతాళపు తాళపు చెవులు కలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు నైనా. పాతాళపు తాళపు చెవులు కలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రము నైనా. పాతాళపు తాళపు చెవులు కలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రం నైనా. పాతాళపు తాళపు చెవులు కలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రం నైనా. పాతాళపు తాళపు చెవులు కలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రం నైనా. పాతాళపు తాళపు చెవులు కలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రం నైనా. పాతాళపు తాళపు చెవులు కలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రం నైనా. పాతాళపు తాళపు చెవులు కలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రం నైనా. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువా నీకు స్తోత్రం నైనా. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువా నీకు స్తోత్రం నైనా. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన యేసు క్రీస్తు ప్రభువా నీకు స్తోత్రం నైనా. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువా నీకు స్తోత్రం నైనా. నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చిన ప్రభువా నీకు స్తోత్రములు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చిన ప్రభువా నీకు స్తోత్రములు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చిన దేవా నీకు స్తోత్రములు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు. లోకానికి వెలుగైన 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 యేసు ప్రభువా నీకు స్తోత్రములు. ఈ లోకానికి వెలుగైన యేసు ప్రభువా నీకు స్తోత్రములు. ఈ లోకానికి వెలుగైన దేవా నీకు స్తోత్రములు. ఈ లోకానికి వెలుగైన యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మోక్షానికి మార్గమైన యేసు ప్రభువా నీకు స్తోత్రములు. మోక్షమునకు మార్గమైన దేవా నీకు స్తోత్రములు. మోక్షానికి మార్గమైన యేసు ప్రభువా 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 నీకు స్తోత్రములు. మోక్షానికి మార్గమునైన యేసు ప్రభువా నీకు స్తోత్రములు. మోక్షానికి మార్గమునైన యేసు ప్రభువా నీకు స్తోత్రములు. మోక్షానికి మార్గమైన దేవా నీకు స్తోత్రములు. సత్యవంతుడవైన యేసు ప్రభువా 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 నీకు స్తోత్రములు. జీవము కలిగిన దేవా యేసు ప్రభువా నీకు స్తోత్రములు. జీవము గల దేవా యేసు ప్రభువా నీకు స్తోత్రములు. జీవము గల యేసు ప్రభువా నీకు స్తోత్రములు. జీవము గల దేవా యేసు ప్రభువా నీకు స్తోత్రములు. జీవము గల దేవా యేసు ప్రభువా నీకు స్తోత్రములు.
జీవము గల దేవా యేసు ప్రభా నీకు స్తోత్రములు. జీవము గల దేవా యేసు ప్రభా నీకు స్తోత్రములు. జీవము గల దేవా యేసు ప్రభా నీకు స్తోత్రములు. జీవము గల దేవా యేసు ప్రభా నీకు స్తోత్రములు. కుళ్ళిన శరీరానికి జీవమిచ్చిన దేవా యేసు ప్రభా నీకు స్తోత్రములు. కుళ్ళిన శరీరానికి జీవమిచ్చిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. కుళ్ళిన శరీరానికి జీవమిచ్చిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. కుళ్ళిన శరీరానికి నైనా జీవమిచ్చిన దేవానికి స్తోత్రములు. కుళ్ళిన శరీరానికి నైనా జీవమిచ్చిన దేవానికి స్తోత్రములు. కుళ్ళిన శరీరానికి జీవమిచ్చిన దేవానికి స్తోత్రములు. కుళ్ళిన శరీరానికి జీవమిచ్చిన దేవానికి స్తోత్రములు. కుళ్ళిన శరీరానికి జీవమిచ్చిన దేవానికి స్తోత్రములు. చెవిటి మూగ దయ్యములను వెళ్ళగొట్టిన యేసు ప్రభా నీకు 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 స్తోత్రములు. చాంద్ర రోగులను బాగు చేసిన 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 యేసు ప్రభా నీకు స్తోత్రములు. పక్షవాయు గల వారిని బాగు చేసిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. పక్షవాయు గల వారిని బాగు చేసిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. పక్షవాయు గల వారిని బాగు చేసిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. పక్షవాయు గల వారిని బాగు చేసిన దేవానికి స్తోత్రములు. పక్షవాయు గల వారిని బాగు చేసిన దేవానికి స్తోత్రములు. పక్షవాయు గల వారిని బాగు చేసిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. పక్షవాయు గల వారిని బాగు చేసిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. పక్షవాయు గల వారిని బాగు చేసిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. పక్షవాయు గల వారిని బాగు చేసిన దేవానికి స్తోత్రములు. పక్షవాయు గల వారిని బాగు చేసిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. సేనా దయ్యములను వెళ్ళగొట్టిన 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 యేసు ప్రభా నీకు స్తోత్రములు. స్తోత్రములు. సేనా దయ్యములను వెళ్ళగొట్టిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. స్తోత్రములు. నైనా పాపులను నైనా మంచివారిగా మార్చిన దేవానికి స్తోత్రములు. పాపులను మంచివారిగా మార్చిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. పాపులను పరిశుద్ధులుగా 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 మార్చిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. దొంగలను నరహంతకులను మంచివారిగా మార్చిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. దొంగలను నరహంతకులను నీతిమంతులుగా తీర్చిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. దొంగలను నరహంతకులను నీతిమంతులుగా మార్చిన 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 యేసు ప్రభా నీకు స్తోత్రములు. దొంగలను నరహంతకులను నైనా ప్రభా నీతిమంతులుగా మార్చిన యేసు ప్రభా నీకు స్తోత్రములు. 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 పరిశుద్ధుడా 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 యేసయ్యా నీకు స్తోత్రములు. నీతిమంతుడా యేసయ్యా నీకు స్తోత్రములు. యథార్థవంతుడా నీకు స్తోత్రములు. న్యాయవంతుడా నీకు స్తోత్రములు. జీవాధిపతి నీకు స్తోత్రములు. జీవాధిపతి నీకు స్తోత్రములు. జీవాధిపతి నీకు స్తోత్రములు. 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 స్తోత్రములు.
సమస్త మానవాళికి ప్రభువైన దేవానికి స్తోత్రములు. సమస్త మానవాళికి ప్రభువైన దేవానికి స్తోత్రములు. సమస్త మానవాళికి ప్రభువైన దేవానికి స్తోత్రములు. సమస్త మానవాళికి ప్రభువైన దేవానికి స్తోత్రములు. సమస్త మానవాళికి ప్రభువైన దేవానికి స్తోత్రములు. సమస్త మానవాళికి ప్రభువైన దేవానికి స్తోత్రములు. సమస్త మానవాళికి ప్రభువైన దేవానికి స్తోత్రములు. స్తోత్రములు. సృష్టికర్తానికి స్తోత్రములు. సృష్టికర్త అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు. సృష్టికర్తవైన యేసు ప్రభువానికి స్తోత్రములు. సృష్టికర్తవైన యేసు ప్రభువానికి స్తోత్రములు. సర్వాధికారి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు. స్తోత్రములు. సృష్టికర్తవైన యేసు ప్రభువానికి స్తోత్రములు. సృష్టికర్తవైన యేసు ప్రభువానికి స్తోత్రములు. సృష్టికర్తవైన యేసు ప్రభువానికి స్తోత్రములు. సృష్టికర్తవైన యేసు ప్రభువానికి స్తోత్రములు. సర్వాధికారి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు. సర్వాధికారి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు. సమస్తమును బాగు చేయగలిగిన 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 యేసు ప్రభువానికి స్తోత్రములు. మనుషుల్లో ఉన్న అసూయలు, ద్వేషములు, కక్షలు, విభేదములు తీసివేస్తున్న దేవా నీకు స్తోత్రములు. 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 మనుషుల్లో ఉన్న అసూయలు, ద్వేషములు, కక్షలు, విభేదములు తీసివేస్తున్న యేసు ప్రభువానికి స్తోత్రములు. 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 మనుషుల్లో ఉన్న కక్షలు, విభేదములు, విమతములు, అసూయలు, ద్వేషములు తీసివేస్తున్న దేవా నీకు స్తోత్రములు. 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 మనుషుల్లో ఉన్న అసూయలు, ద్వేషములు, కక్షలు, విభేదములు, విమతములు తీసివేస్తున్న యేసు ప్రభువానికి స్తోత్రములు. 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 మనుషుల్లో ఉన్న అసూయలు, ద్వేషములు, కక్షలు, విభేదములు తీసివేస్తున్న దేవానికి స్తోత్రములు. 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 అయా స్తోత్రములు. 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 మనుషుల్లో ఉన్న అసూయలు, ద్వేషములు, కక్షలు, విభేదములు, విమతములు తీసివేస్తున్న దేవానికి స్తోత్రములు. 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 నిజమైన దేవుడెవరో తెలుసుకునే భాగ్యమును మానవులకు మీరు కలగజేస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు నాయనా. నిజమైన దేవుడెవరో తెలుసుకునే భాగ్యమును మానవులకు కలగజేస్తున్న దేవానికి స్తోత్రములు. 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 నిజమైన దేవుడెవరో తెలుసుకునే భాగ్యమును మానవులకు కలగజేస్తున్న యేసు ప్రభువానికి స్తోత్రములు. నిజమైన దేవుడెవరో తెలుసుకునే భాగ్యమును మానవులకు కలగజేస్తున్న దేవానికి స్తోత్రములు. స్తోత్రములు. నిజమైన దేవుడెవరో తెలుసుకునే భాగ్యమును మానవులకు కలగజేస్తున్న యేసు ప్రభువానికి స్తోత్రములు. నిజమైన దేవుడెవరో తెలుసుకునే భాగ్యమును మానవులకు కలగజేస్తున్న దేవానికి స్తోత్రములు. నిజమైన దేవుడెవరో తెలుసుకునే భాగ్యమును మానవులకు కలగజేస్తున్న యేసు ప్రభువానికి స్తోత్రములు. నిజమైన దేవుడెవరో తెలుసుకునే భాగ్యమును మానవులకు కలగజేస్తున్న దేవానికి స్తోత్రములు. నిజమైన దేవుడెవరో తెలుసుకునే భాగ్యమును మానవులకు కలగజేస్తున్న దేవానికి స్తోత్రములు. నిజమైన దేవుడెవరో తెలుసుకునే భాగ్యమును మానవులకు కలగజేస్తున్న యేసు ప్రభువా నీకు స్తోత్రములు. 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 నీ వెలుగు ప్రకాశింపజేస్తున్నందుకు స్తోత్రములు. నీ వెలుగు ప్రకాశింపజేస్తున్నందుకు స్తోత్రములు. మనుషుల యొక్క మనోనేత్రములు తెరుస్తున్నందుకు స్తోత్రములు నైనా. మనుషుల యొక్క మనోనేత్రములు తెరుస్తున్నందుకు స్తోత్రము నైనా.
మనుషుల యొక్క మనోనేత్రములు తెరుస్తున్నందుకు స్తోత్రము నాయనా. మనుషుల యొక్క మనోనేత్రములు తెరుస్తున్నందుకు స్తోత్రము నాయనా. మానవుని యొక్క శరీరంలో ఉన్న శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని తీసివేస్తున్న మా ప్రభువా నీకు స్తోత్రములు నాయనా. మానవుని యొక్క శరీరంలో ఉన్న శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని తీసివేస్తున్న యేసు ప్రభువా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. మానవుని యొక్క శరీరంలో ఉన్న శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని తీసివేస్తున్న యేసు ప్రభువా నీకు స్తోత్రములు. మానవుని యొక్క శరీరంలో ఉన్న శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును తీసివేస్తున్న యేసు ప్రభువా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మానవులను దైవములుగా మారుస్తున్న యేసు ప్రభువా నీకు 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 స్తోత్రములు. నీ శరీరము ద్వారా, నీ రక్తము ద్వారా, నీ ఆత్మ ద్వారా, నీ మహిమ ద్వారా, నీ జీవము ద్వారా, నీ యొక్క కృప ద్వారా నైనా మానవులను దైవములుగా మారుస్తున్న యేసు ప్రభువా నీకు స్తోత్రములు, స్తోత్రములు. మానవులను నైనా దైవ కుమారులుగా, దైవ వారసులుగా మార్చిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నైనా. మానవులను దైవ కుమారులుగా, దైవ వారసులుగా చేయగలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నైనా. మానవులను దైవ కుమారులుగా, దైవ వారసులుగా చేయగలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు, స్తోత్రములు. మానవులను నైనా పరలోక రాజ్య నివాసులుగా చేయగలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు, స్తోత్రములు. మానవులను పరలోక రాజ్య నివాసులుగా చేయబోతున్న దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మానవులను పరలోక రాజ్య నివాసులుగా చేయగలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మానవులను నైనా పరలోక రాజ్య నివాసులుగా చేయగలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు, స్తోత్రములు. మానవుల యొక్క హృదయాల్లోనికి వచ్చి నివసించగలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు. మానవులను నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి వారి హృదయములోనికి వచ్చి వారితో కలిసి నివసించగలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు, స్తోత్రములు నైనా. సిలువలో నువ్వు కార్చిన రక్తముతో మానవుణ్ణి కడిగి పరిశుద్ధపరిచి వారి హృదయంలోనికి వచ్చి వారితో నివసించగలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రము నైనా. అయ్యా, సిలువలో నువ్వు కార్చిన రక్తముతో మానవుణ్ణి కడిగి పరిశుద్ధపరిచి వాని హృదయంలోనికి వచ్చి వానితో కలిసి నివసింపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మానవునికి తోడైన దేవా నీకు స్తోత్రములు. మానవునికి తోడైన దేవా నీకు స్తోత్రములు. మానవునిలో నివసిస్తున్న దేవా నీకు స్తోత్రములు. మానవునిలో నివసిస్తున్న యేసయ్యా నీకు స్తోత్రములు నైనా. ఎవరైతే నీకు చోటిస్తున్నారో, ఎవరైతే నిన్ను అంగీకరించి బాప్తిసం పొందుతున్నారో వారందరిలో నివసించుచున్న యేసయ్యా నీకు స్తోత్రములు. వారందరిలో నివసించుచున్న యేసయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. అయా స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. అయా, ఈ యొక్క అభిషుక్తిని ఆశీర్వాద ప్రార్థనా మందిరములు 3 మందిరమును బట్టి నీకు స్తోత్రములు, స్తోత్రములు. 3 మందిరములను నిర్మించినందుకు నీకు స్తోత్రములు. 3 మందిరములను నిర్మించినందుకు 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 స్తోత్రములు. 3 సంఘాలను నిర్మించినందుకు స్తోత్రములు. అయ్యా, ఈ 3 ప్రాంతాల్లో సంఘాలను కట్టినందుకు స్తోత్రములు. ఈ 3 ప్రాంతాల్లో సంఘాలను కట్టినందుకు స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. అయా, స్తోత్రములు, స్తోత్రములు. మానవులను దైవములుగా మార్చగలిగిన దేవానికి స్తోత్రములు. మానవులకు దైవాత్మను గ్రహించిన దేవానికి స్తోత్రములు. మానవులకు నీ శరీరమును, నీ రక్తమునిచ్చి పరిశుద్ధపరిచిన యేసయ్యానికి స్తోత్రములు, స్తోత్రములు. మానవులకు నైనా సిలువలో బలియాగమై
ప్రభువా, నీ శరీరమును నీ రక్తమును మానవులకిచ్చి వాళ్ళను పరిశుద్ధులుగా మార్చిన యేసయ్యా, నీకు స్తోత్రములు స్తోత్రములు. పాప పరిహారార్థ బలిగా అర్పించబడిన నీ శరీరమును నీ రక్తమును మానవులకిచ్చి పరిశుద్ధపరుస్తున్న దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు. పాప పరిహారార్థ బలిగా సిలువలో అర్పించబడిన నీ శరీరమును నీ రక్తమును మానవునికి అనుగ్రహించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీరుస్తున్న దేవా, దైవాత్మతో నింపుతున్న దేవా, నీకు స్తోత్రములు 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 నైనా. అయా స్తోత్రములు నైనా. ఈ వైఎస్ నగర్ను నందమూర్ నగర్ను ప్రేమించినైనా అనేక మంది దైవ సేవకులను ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చినందుకు ప్రభా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. వైఎస్ నగర్లో నందమూర్ నగర్లో ఉన్న దైవ సేవకులందరినీ బట్టి నీకు స్తోత్రములు 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 నైనా. ప్రతి దైవ సేవకుని మీరు వాడుకుంటున్న విధానమును బట్టి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రతి దైవ సేవకుని పరిశుద్ధాత్మతోనూ జీవముతోనూ మహిమతోనూ కృపావరములతోనూ ఆత్మఫలములతోనూ జ్ఞాన వివేచన ఆత్మతోనూ నింపుతున్న యేసు ప్రభువా, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. సువార్త ప్రకటించే వరము అనుగ్రహించిన యేసు ప్రభువా, నీకు స్తోత్రములు. దైవ సేవకులకు విశ్వాసులకు సువార్త ప్రకటించే వరము అనుగ్రహించిన యేసు ప్రభువా, నీకు స్తోత్రములు నైనా స్తోత్రములు స్తోత్రములు నైనా. దైవ సేవకులకు నైనా సువార్త ప్రకటించే వరము అనుగ్రహించినందుకు స్తోత్రములు వినైనా. విశ్వాసులకు కూడా సువార్తను ప్రకటించే వరమును అనుగ్రహించినందుకు స్తోత్రములు నైనా. ఆత్మల సంపాదన వరం అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రమునైనా. ఆత్మల సంపాదన అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. అయా ఆత్మల సంపాదన అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. ఆత్మల సంపాదన అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రమునైనా. ఆత్మల సంపాదన అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రమునైనా. దైవరాజ్య నిర్మాణము చేపట్టుతున్న విధానమును బట్టి స్తోత్రమునైనా. దైవరాజ్య నిర్మాణం భూమి మీద చేపట్టుతున్న విధానమును బట్టి స్తోత్రమునైనా. సైతాను రాజ్యమును కూలదోసి దైవరాజ్య నిర్మాణము చేపట్టుచున్న యేసు ప్రభువా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సైతాను రాజ్యమును కూలదోసి దైవరాజ్య నిర్మాణము చేపట్టుచున్న యేసయ్యా, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. అయా దైవరాజ్య నిర్మాణము నీ సేవకుల ద్వారా నీ విశ్వాసుల ద్వారా మీరు జరిగిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు నైనా. సేవకులను ఉజ్జీవపరచండి, విశ్వాసులను ఉజ్జీవపరచండి. వారి ద్వారా విరివిగా సువార్త ప్రకటించబడి నైనా ప్రపంచమంతా కూడా రక్షించబడాలి. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ పరలోక రాజ్యములో ప్రవేశించాలి. యుగాయుగాలు నీ ముఖదర్శనం చేస్తూ యుగాయుగాలు నీతో కలిసి జీవించాలి ప్రభా. అటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రపంచంలో ఉన్న దరిదాపుగా 800 కోట్ల మంది నీ సన్నిధిలో ఉండాలని మా ప్రార్థన నాయనా. 800 కోట్ల మంది నీ సన్నిధిలో ఉండాలని మా ప్రార్థన నాయనా. 800 కోట్ల మంది నిత్య నరకము నుండి తప్పించబడాలని మా ప్రార్థన నాయనా. నిత్య నరకము నుండి వాళ్ళు తప్పించబడాలనైనా, పాపము నుండి విడుదల పొందాలనైనా, సైతాను శక్తుల నుండి విడుదల పొందాలినైనా, దురాత్మల నుండి వాళ్ళు విడుదల పొందాలినైనా, దైవాత్మను పొందుకోవాలినైనా, దైవ లక్షణాలు వాళ్ళు పొందుకోవాలనైనా, దైవ గుణాలు వాళ్ళు పొందుకోవాలనైనా, దైవ మూర్తిమంతం వాళ్ళు పొందుకోవాలనైనా, దైవాత్మను వాళ్ళు పొందుకోవాలనైనా. అయా దేవుని యొక్క ప్రభా మరి శరీరములో రక్తములో పాలు పంచుకునే ధన్యత వాళ్ళకు కలగాలనైనా. నీ ఆత్మను నీ శరీరమును నీ రక్తమును ధరించుకొని నీ పిల్లలుగా ఈ భూమి మీద వాళ్ళు జీవించి నీ రాజ్య నివాసులు కావాలనైనా. అట్టి కృపను దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. దైవ సేవకుల్లో అసూయ గాని, ద్వేషము గాని, కక్ష గాని, విభేదము గాని ఉండకూడదునైనా. దైవ సేవకులందరూ ఐక్యతగా సువార్త ప్రకటించడానికి, ఐక్యతగా ఆత్మలు సంపాదించడానికి ఐక్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. నీకు స్తోత్రములు నైనా. అయా తండ్రి నైనా ప్రభువా, అయా నైనా ప్రభువా, సువార్త ప్రకటించే విషయంలో నైనా మాకు ఎటువంటి స్వార్థము లేకుండా సహాయం చేయనైనా.
సువార్త ప్రకటించే విషయంలో ఎటువంటి ధనాపేక్ష లేకుండా సహాయం చేయనైనా, సువార్త ప్రకటించే విషయంలో కానీ నీ పని చేసే విషయంలో కానీ ఎటువంటి ధనాపేక్ష లేకుండా సహాయం చేయనైనా, కేవలం నువ్వు మాత్రమే మాకు సహాయం చేస్తూ మమ్మను నీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను నాయనా. నువ్వు మాత్రమే మాకు సహాయం చేస్తానని చెప్పావు. పనివాడు జీతమునకు పాత్రుడన్నావు తండ్రి. నా పని చేయండి, నేను మీ పని చేస్తాను అన్నావు తండ్రి. నాయనా, నీ పని చేసే భాగ్యమును మాకు కలగజేయండి ప్రభువా. నీ సువార్తను ప్రకటించే భాగ్యమును మాకు కలగజేయనైనా. ఆత్మల రక్షణ వరము మాకు దయచేయండి నాయనా. నాయనా, నీ దైవశక్తిని నాయన ప్రసారము చేయండి ప్రభువా. నీ దైవశక్తిని ప్రసారము చేయండి నాయనా. రోగులను స్వస్థపరచునైనా, దయ్యములను వెళ్ళగొట్టినైనా, కుంటివారిని నడిపించునైనా, మూగవారికి మాటలు ఇవ్వండి నైనా, చెవిటివారు వినగలుగునట్లుగా సహాయం చేయనైనా, దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. చేతబడి శక్తులతో చిల్లంగి క్రియలతో బాధపడుతున్న వారికి కూడా విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. దారిద్ర్యముతో అప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి కూడా విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. రోగములతో బాధపడుతున్న వారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అనారోగ్యముతో అస్వస్థతతో బాధపడుతున్న వారికి నైనా స్వస్థతను ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా, నీ శక్తిని కనపరచునైనా, నీ ప్రభావమును కనపరచునైనా, నీ మహిమను కనపరచునైనా, నీ వెలుగును ప్రకాశింపచేయనైనా. సౌలును పౌలుగా మార్చినట్లుగా నైనా ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాను నైనా. సమరేశ్రీని మార్చినట్లుగా నైనా ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాను నైనా. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని మార్చినట్లుగా నైనా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి ప్రభువా. ఇదిగోనైనా లంచగొండి అయిన జక్కయ్యను మార్చినట్లుగా అయా మీరు ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాను. దొంగ అయిన ఒనేషేమును మార్చినట్లుగా తండ్రి నైనా దొంగలను కూడా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నైనా. అయ్యా తండ్రి, నువ్వు వ్యభిచారులను రక్షించావు నైనా, దొంగలను రక్షించావు నైనా, నరహంతకులను రక్షించావు నైనా. అయ్యా తండ్రి, లంచగొండులను రక్షించావు నైనా, అబద్ధికులను రక్షించావు నైనా, మోసగాన్లను రక్షించావు నైనా, దొమ్మికోరులను రక్షించావు నైనా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రమునైనా. అయ్యా స్తోత్రమునైనా, అబ్బా స్తోత్రమునైనా. యేసయ్యా నీకు స్తోత్రమునైనా. సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రమునైనా. సర్వాధికారి అయిన దేవా నీకు స్తోత్రములనైనా స్తోత్రమునైనా. ఆనాడు నువ్వు 12 మంది శిష్యులను తయారు చేసినట్లుగా మేము కూడా అనేక మంది శిష్యులను తయారు చేయనట్లుగా సహాయం చేయనైనా. అనేక మంది శిష్యులనుగా తయారు చేయడానికి నీ కృప మాకు దయచేయనైనా. ప్రతి విశ్వాసీ నీ శిష్యులు కావాలి నైనా. ప్రతి విశ్వాసీ నీ శిష్యులు కావాలి నైనా. ప్రతి విశ్వాసీ నీ శిష్యులు కావాలి నైనా. మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా 24 గంటల ప్రార్థన ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు స్తోత్రాలు. 7 ప్రార్థనా గదుల్లో 24 గంటలు ప్రార్థనలు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. 7 ప్రార్థనా గదుల్లో 24 గంటలు ప్రార్థన జరిగించబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రమునైనా. 24 గంటలునైనా 24 గంటలునైనా ప్రార్థనలు జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రమునైనా. 24 గంటలునైనా ప్రార్థనలు జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రమునైనా. 24 గంటలునైనా ప్రార్థన జరిగించబోతున్నందుకు స్తోత్రమునైనా. 24 గంటలునైనా ప్రార్థన జరిగించబోతున్నందుకు స్తోత్రమునైనా. 24 గంటలునైనా ప్రార్థన జరిగించబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములునైనా స్తోత్రములునైనా. 24 గంటలు 7 ప్రార్థనా గదుల్లో ప్రార్థనలు జరగాలయ్యా. ప్రపంచ దేశాలు రక్షించబడాలయ్యా. ప్రపంచంలో ఉన్న చిన్న పిల్లలు, యవ్వనులు, వృద్ధులు అందరూ రక్షించబడాలనైనా. నిజమైన దేవుణ్ణి వాళ్ళు తెలుసుకోవాలయ్యా. నీ వెలుగు వాళ్ళ మీద ప్రకాశించబడాలయ్యా.
వారి మనోనేత్రాలు తెరవబడాలయ్యా. సత్యవంతుడవైన నిన్ను వాళ్ళు తెలుసుకోవాలనైనా, పరిశుద్ధుడవైన నిన్ను వాళ్ళు తెలుసుకోవాలనైనా, జీవము గల దేవుడవైన నిన్ను వాళ్ళు తెలుసుకోవాలనైనా, సర్వాధికారి అయిన దేవుడవైన నిన్ను వాళ్ళు తెలుసుకోవాలనైనా, సర్వశక్తి గల దేవుడవైన నిన్ను వాళ్ళు తెలుసుకోవాలనైనా, సర్వకృపానిధియగు దేవుడవైన నిన్ను వాళ్ళు తెలుసుకోవాలనైనా, ప్రేమ కలిగిన దేవుడవైన నిన్ను వాళ్ళు తెలుసుకోవాలనైనా, దయాగుణము కలిగిన దేవుడవైన నిన్ను వాళ్ళు తెలుసుకోవాలనైనా, క్షమించే దేవుడవైన నిన్ను వాళ్ళు తెలుసుకోవాలనైనా, సర్వ మానవాళి పాపములు క్షమించగలిగిన అధికారం కలిగిన దేవుడవు నీవేనని వారు తెలుసుకోవాలినైనా. పాపములు క్షమించే అధికారమున్న యేసు ప్రభువానికి స్తోత్రములు. 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 పాపములను క్షమించే అధికారమున్న యేసు ప్రభువానికి స్తోత్రములు. సర్వ మానవాళి పాపములు క్షమించగలిగిన అధికారము కలిగిన యేసు ప్రభువానికి స్తోత్రములు. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కదవ చేయని దేవానికి స్తోత్రములు. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కదవ చేయని యేసయ్యా నీకు స్తోత్రములు. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కదవ చేయని యేసయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. సర్వశక్తి గల దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తూనైనా ఈ స్తుతి, ఆరాధన, ఈ ప్రార్థన, ఈ మనవులు అన్ని కూడా నీకు సమర్పిస్తున్నాను. మా భారమంతా కూడా నీ మీద వేస్తున్నాము నాయనా. మా సమస్యలన్నీ మీ మీద వేస్తున్నాము నాయనా. అయా మా ప్రార్థన అంతా కూడా మీరు ఆలకించి జవాబిస్తున్నందుకు స్తోత్రము నాయనా. జవాబిస్తున్నందుకు స్తోత్రము నాయనా. ఈరోజు ఈ శుక్రవార దినమున నువ్వు అద్భుతము చేసినందుకు స్తోత్రము. ఆశ్చర్యమైన క్రియలు మా మధ్యన జరిగించినందుకు స్తోత్రములు. వ్యాధులను, బాధలను, సమస్యలను తొలగించినందుకు స్తోత్రములు. నూతనమైన అవయవాలు మా శరీరాల్లో అమర్చినందుకు స్తోత్రములు. వ్యాధులను, రోగాలను తొలగించినందుకు స్తోత్రములు. సంపూర్ణ స్వస్థత, సమాధానం కలగజేసినందుకు స్తోత్రములు. జ్ఞానమును, వివేచనను, ఆలోచనను, తెలివిని, కృపావరములను, ఆత్మఫలములను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. సువార్త ప్రకటించే వరమును మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. ఆత్మలు సంపాదించే వరమును మాకు ఇచ్చినందుకు స్తోత్రములు నాయనా. మీ ఆత్మ ద్వారా ఈ కార్యములన్నీ కూడా జరిగిస్తున్నందుకు స్తోత్రం నాయనా. ఈరోజు నా తండ్రి, ఇదిగో నువ్వు మాకు అనుగ్రహించిన నీ కుమారుడైన ప్రాఫెట్ హోలీ ఫెయిత్ను, జీవన్ కుమార్ను నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. నీ సేవ కొరకు సమర్పిస్తున్నాం తండ్రి. నీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయనా, స్టెల్లా, మేరీ, పాల్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను నీకు సమర్పిస్తున్నాం నాయనా. నీ సేవ కొరకు సమర్పిస్తున్నాం తండ్రి. మీరే బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, ప్రాఫెట్ హోలీ ఫెయిత్ జీవన్ కుమార్ను నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. స్టెల్లా, మేరీ, పాల్ను నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. అయ్యా, వారిద్దరూ నీ సేవలో గొప్పగా వాడబడాలనైనా సహాయం చేయండి. అయ్యా, నిన్ను స్తుతించుట వాళ్ళకు నేర్పించండి, ఆరాధించుట వాళ్ళకు నేర్పించండి, ప్రార్థించుట వాళ్ళకు నేర్పించండి, సువార్త ప్రకటించుట వాళ్ళకు నేర్పించండి, జ్ఞానవాక్యమును బోధించుట వాళ్ళకు నేర్పించండి, బుద్ధివాక్యమును బోధించుట వాళ్ళకు నేర్పించండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుట వాళ్ళకు నేర్పించండి, రోగులను స్వస్థపరచుట వాళ్ళకు అధికారం దయచేయండి, దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం వాళ్ళకు దయచేయండి, ప్రార్థనా శక్తిని వాళ్ళకు దయచేయండి, నీతో అన్యోన్య సహవాసం వాళ్ళకు దయచేయండి, పరిశుద్ధతను దయచేయండి, నీతిని దయచేయండి, యథార్థతను దయచేయండి, న్యాయవంతులుగా వాళ్ళను తీర్చండి, సమాధాన స్థితి వాళ్ళకు కలగజేయండి, పరిశుద్ధాత్మతో నింపండి, జీవముతో నింపండి, మహిమతో నింపండి, కృపావరములతో నింపండి, ఆత్మఫలములతో నింపండి, సమృద్ధి జీవముతో నింపండి. నీ సేవలో గొప్పగా వాడుకొనండి. ఆత్మల సంపాదన వరం వాళ్ళకు దయచేయండి. సంఘ కాపరిగా వాళ్ళను ప్రతిష్ఠించండి, సువార్థికులుగా వాళ్ళను ప్రతిష్ఠించండి, ఉపదేశకులుగా వాళ్ళను ప్రతిష్ఠించండి నాయనా, ప్రవక్తలుగా వాళ్ళను ప్రతిష్ఠించండి. అయా ఓ నైనా, అపోస్తులుగా వాళ్ళను నైనా ప్రతిష్ఠించండి, సంఘాలు కట్టేవారిగా ప్రతిష్ఠించండి నాయనా, ఆత్మలు సంపాదించే వారిగా ప్రతిష్ఠించండి, దైవ రాజ్య నిర్మాణం వాళ్ళ చేతికి అప్పగించండి,
దైవరాజ్య నిర్మాణ జ్ఞానం వాళ్ళకు దయచేయండి. జ్ఞానము వారికి దయచేయండి. సర్వాంగ కవచము వారికి దయచేయండి అయ్యా. బుద్ధిని వారికి దయచేయండి. వివేకము వాళ్ళకు దయచేయండి. వినయము వారికి దయచేయండి. విధేయత వాళ్ళకు దయచేయండి. అనుకువ వారికి దయచేయండి. సాత్వికం వాళ్ళకు దయచేయండి. దీన మనస్సు వాళ్ళకు దయచేయండి. మీ ఆత్మశక్తితో నింపి నాయన నీ సేవల వాళ్ళను గొప్పగా వాడుకోమని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభా. నాయనా ఈ కూడికంతటికి ప్రభా ఆది అంతము నువ్వైండి నడిపించండి నైనా. పాటలు పాడుచూ ఉండగా అయ్యా మీరే కనికరము చూపించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుడు నవిరసులను దర్శించి స్వస్థపరచండి. నీ దాసుడు వసంతరావును దర్శించి స్వస్థపరచండి నైనా. ఇక్కడ యోబు భార్యను దర్శించి వారికి కుమారుణ్ణి అనుగ్రహించండి. వారిని దర్శించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. రాజుకు మంచి భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తున్నాను. రాజును ఇప్పుడే దర్శించి అభిషేకించి అయా స్వస్థపరచమని బాగు చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అన్ని విషయములలోనైనా మీరే సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ఈ కూడికంతటికి ఆది అంతము నువ్వైండి నడిపించమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అపారమైనా నీ కృపలో నన్ను దాయుము యేసయ్యా. అనురాగమై నీ ప్రేమతో నన్ను కాయుము యేసయ్యా. అపారమైన నీ కృపలో నన్ను దాయుము యేసయ్యా. అనురాగమైన నీ ప్రేమతో నన్ను కాయుము యేసయ్యా. ఈ కడవరి కాలములో నే చెడిపోకుండగను. ఈ కడవరి కాలములో నే చెడిపోకుండగను. కరుణగలని కరములలో నన్ను దాయుము యేసయ్యా. కరుణగలని కరములలో నన్ను దాయుము యేసయ్యా. అపారమైన నీ కృపలో నన్ను దాయుము యేసయ్యా. శోధనలో పడనీయకు, కీడు నుండి తప్పించుము. శోధనలో పడనీయకు, కీడు నుండి తప్పించుము. అపరాధములను క్షమించుము. నీ కృపలో నన్ను స్థిరపరచుము. అపరాధములను క్షమించుము. నీ కృపలో నన్ను స్థిరపరచుము. అపారమైన నీ కృపలో నన్ను దాయుము యేసయ్యా. అనురాగమైన నీ ప్రేమతో నన్ను కాయుము యేసయ్యా. నీ గుడిలోని దీపములా కలకాలము వెలిగించుము. నీ గుడిలోని దీపములా కలకాలము వెలిగించుము. నీ ఒడిలో
పసిపాపలా లాలించి నన్ను పాలించుము. నీ ఒడిలోని పసిపాపలా లాలించి నన్ను పాలించుము. అపారమైన నీ కృపలో నన్ను దాయుము యేసయ్యా. అనురాగమైన నీ ప్రేమతో నన్ను కాయుము యేసయ్యా. నాలోనా నీ ఉండుము, నీలోనా నన్ను దాయుము. నాలోనా నీలోనా నన్ను దాయుము. అడుగడుగున నీ కనుపాపలా కాపాడి నన్ను, అడుగడుగున నీ కనుపాపలా కాపాడి నన్ను నడిపించుము. అపారమైన నీ కృపలో నన్ను దాయుము యేసయ్యా. అనురాగమైన నీ ప్రేమతో నన్ను కాయుము యేసయ్యా. శోధనలో పడనీయకు, కీడు నుండి తప్పించుము. శోధనలో పడనీయకు, కీడు నుండి తప్పించుము. అపరాధములను క్షమించుము. నీ కృపలో నన్ను స్థిరపరచుము. అపరాధములను క్షమించుము. నీ కృపలో నన్ను స్థిరపరచుము. అపారమైన నీ కృపలో నన్ను దాయుము యేసయ్యా. అనురాగమైన నీ ప్రేమతో నన్ను కాయుము యేసయ్యా. ఈ కడవరి కాలములో నే చెడిపోకుండగను. ఈ కడవరి కాలములో నే చెడిపోకుండగను. కరుణగలని కరములలో నన్ను దాయుము యేసయ్యా. కరుణగలని కరములలో నన్ను దాయుము యేసయ్యా. అపారమైన నీ కృపలో నన్ను దాయుము యేసయ్యా. అనురాగమైన నీ ప్రేమతో నన్ను కాయుము యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. పాడండి అమ్మా.